ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు స్వామివారి రక్తదాన శిబిరం ఇప్పటి వరకు 8 మంది పాల్గొన్నారు. జై సాయిరాం. సాయిరాం. ఇప్పుడు 9వ వ్యక్తి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఈ ప్రోగ్రామ్ ఏంటి సాయిరాం? ప్రోగ్రామ్ పేరు బాల వికాస్ స్టూడెంట్స్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కూసుమంచి గ్రామం, భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఖమ్మం జిల్లా. జై సాయిరాం. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. ఇల్లు బాగు చేసుకోవడం సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. శాంతి శాంతి శాంతి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. ఈ రోజున మన సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో సంకల్పం చేసేట ఈ గ్రామ సేవా కార్యక్రమాన్ని ఈ రోజున మన ఖమ్మం జిల్లా యువతి విభాగం మహిళలు తర్వాత జెంట్స్ కూడా వారి రెండు సంవత్సరాల ఇందాక చెప్పినట్టుగా ఉదయం 6 గంటలకి మన డాక్టర్ అమ్మ గారితో ఈ రోజున మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేసుకున్నాం. అట్లాగే మన చారి గారి యొక్క ఫుల్ కోఆపరేషన్తో అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని అక్కడ చక్కగా నిర్వహించుకున్న చాలా ఆనందంగా జరిగింది. చాలా ప్రయత్నిస్తుంది. మరి యొక్క ప్రాణాన్ని కాపాడే రక్తదానానికి 15 మంది ముందుకు వచ్చి ఇప్పుడే విషయాలను తెలియజేశారు. చాలా చక్కటి కోఆర్డినేషన్తో పెద్దవాళ్ళం ఏదైనా పైపైన చూస్తూ ఉన్నా కూడా కార్యక్రమం మొత్తాన్ని ప్లాన్ చేయటం కానీ ఎగ్జిక్యూట్ చేయటం కానీ సక్సెస్ఫుల్గా చేయడానికి యూత్ కోఆర్డినేటర్స్ జెంట్స్ అండ్ ఇస్తారు. ప్లస్ మిగతా యూత్ మొత్తం కలిసి దీన్ని గ్రాండర్ సక్సెస్ చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళందరికీ మా జిల్లా పక్షాన వాళ్ళకి
అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే స్కూల్లో కూడా వెళ్ళి చూసాం. ఆ స్కూల్లో క్లీన్ అండ్ గ్రీన్ తరఫున చెత్త చెదారం రాళ్ళు కంప అవన్నీ ఉంటే పిల్లలు చక్కగా మొత్తం క్లీన్ చేసి స్కూల్ని మంచి అంతలాగా తయారు చేశారు. కొద్ది టైంలో ఎక్కువ కార్యక్రమాలను పెట్టుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంలో స్వామివారు వాళ్ళకి మంచి ఆశీస్సులు అందించారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇట్లాగే ముందుకి పెద్దల సహాయ సహకారాలు సలహాలు తీసుకుంటూ కార్యక్రమంలో ముందుకు వెళ్తూ స్వామి ఆశీస్సులు దండిగా మెండుగా పొందాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి యువజనులందరికీ, పురుషులకి స్త్రీలకి, వివిధ కారణాల పాల్గొనలేకపోయిన వాళ్ళు కూడా భగవాన్ బాబావారి ఆశీస్సులు దండిగా మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి స్వామికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు కార్యక్రమం ఉదయం నుంచి అంటే భాస్కర్ గారు, శివగల కోఆర్డినేటర్ గారు, తర్వాత ఆంజనేయులు చెప్పారు. నేను చెప్పేది కూడా ఏం లేదు. బట్ కానీ ఉదయం నుంచి ఇక్కడ మనము సాయి ఆర్గనైజేషన్లో ఉన్న మన మెంబర్స్ అందరూ రావడం లేదు. కానీ బట్ ఏ రిలేషన్ లేదు. రమేష్ గారు ఉదయం వెటనరీ క్యాంప్ దగ్గర నుంచి వారు, చారి గారు, చంద్రయ్య గారు అంటే మనం కూడా ఏ ప్రోగ్రాంలో కూడా లేకుండా లేరనమాట. సో మనల్ని చూసి వాళ్ళు స్వామి ఎప్పుడు ఏం చెప్తుంటారు, మనల్ని చూసి మన బిహేవియర్ చూసి కొత్త వాళ్ళు రావాలన్నట్టు మనల్ని చూసి వారు కూడా ఇంత హ్యాపీగా ఉంటుందని చెప్పేసి వారు కూడా చాలా హ్యాపీగా మార్నింగ్ నుంచి ట్రైన్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ మనకి బేస్ ఏంటి పుట్టపర్తి, మనకి హెడ్ క్వార్టర్. సో చూడండి 5:30కి మేము బయలుదేరినప్పుడు ఫోన్ చేసాము. ఆయన భద్రం తపన ఆర్తి నాకు ఎన్నిసార్లు ఎవరు చేయలేదండి, ఇప్పటికీ అన్నిసార్లు చేశాడు. ఆ ప్రారంభించుకొని మన కూసుమంచి గ్రామం మొత్తం కూడా పల్లకి సేవ చేయవలసి ఉంది. ఆ పల్లకి సేవ వరకు చక్కటి కార్యక్రమాలు ప్లాన్ చేసి ఆ ప్లాన్ చేసిన కార్యక్రమాలను ఎగ్జిక్యూట్ చేయడానికి శక్తినిచ్చి మనందరితో నడిపించినటువంటి భగవాన్ బాబా వారికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొని నేను సక్సెస్ చేయగలిగిన సేవాదారులందరికీ, అట్లాగే నారాయణకి అందరికీ కూడా మనిషికి పేరు పేరున తెలియజేస్తూ ఇప్పుడు ఈ బెడ్షీట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇంతటితో చూస్తుంది. వెంటనే పల్లకి సేవ కార్యక్రమం 4 వెంటనే పల్లకి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. విషయాన్ని తెలియజేస్తూ ఇంతటి చక్కటి సేవా కార్యక్రమాన్ని వినియోగించినటువంటి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సత్యసాయి సంస్థకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.